యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నా పాకిస్తాన్ వైఖరి మాత్రం మారలేదు. ప్రమాదం ముంచుకొస్తున్నా పాక్ బుద్ధి మార్చుకోవడం లేదు. ఉగ్రవాద మూలాలను తొలగించేందుకు చర్యలు తీసుకోకుండా మళ్లీ మాటల యుద్ధం మొదలుపెట్టింది. సర్జికల్ స్ట్రైక్స్ మీరే కాదు మేము చేయగలమంటూ ప్రగల్భాలు పలుకుతోంది. దాడులేంటో మేము చూపిస్తామంటూ హఫీజ్ సయీద్ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నాడు. పాకిస్తాన్ మళ్లీ పాతపాటే పాడుతోంది. తాము శాంతి కాంక్షిస్తుంటే భారత్ రెచ్చగొడుతుందంటూ అవే మాటలు వల్లవేస్తోంది. పీఓకేలో భారత్ సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించడంతో షాక్ తిన్న పాకిస్తాన్ అత్యవసరంగా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించింది. తమ వైపు నుంచి జరుగుతున్న తప్పులు, భారత్ చూపిస్తున్న ఆధారాలపై చర్చించకుండా పొరుగుదేశంపై మరోసారి విషం చిమ్మే ప్రయత్నం చేశారు ఆ దేశ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్. అవసరమైతే తాము కూడా సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామన్నారు నవాజ్. దేశ భద్రతకు ఆటంకం కలిగిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. సర్జికల్ స్ట్రైక్స్ ను తనకు అనుకూలంగా ప్రచారం చేసుకుంటోంది పాకిస్తాన్. అసలు అలాంటి దాడులే జరగలేదన్న పాకిస్తాన్ చనిపోయిన ఉగ్రవాదుల మృతదేహాలను రహస్యంగా ఖననం చేయించింది. సాక్ష్యాధారాలను చెరిపివేసే ప్రయత్నం చేసింది. మరోవైపు మన దేశంపై అవాకులు చెవాకులు పేలే జమాత్ ఉద్ దవా చీఫ్ హఫీజ్ సయీద్ మరోసారి రెచ్చగొట్టే ప్రకటన చేశాడు. నిజమైన మెరుపుదాడులేంటో భారత్కు త్వరలోనే చూపిస్తామన్నాడు. ఇండియన్ మీడియాకు హెచ్చరికలు చేశాడు. త్వరలోనే గుణపాఠం చెబుతామంటూ ఇష్టారాజ్యంగా మాట్లాడాడు హఫీజ్ సయీద్. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్తో మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించిన సయీద్ పాకిస్తాన్ దళాలను పొగడ్తలతో ముంచెత్తాడు.